అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీ నాయకుడిపైన కత్తితో దాడి జరిగింది. వైసీపీ నేత శివరామిరెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కాచింతల క్షేత్రానికి వెళ్లేటువంటి రహదారిలో ఈ ఘటన చోటు చేసుకుంది. టీవీఎస్ఆర్ గోడౌన్ సమీపంలో కత్తితో దాడి చేశారు. అయితే దాడిలో తీవ్రంగా గాయపడ్డారు శివరామిరెడ్డి. హుటాహుటిన ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. శివరామిరెడ్డిని పరామర్శించారు వైసీపీ నాయకులు. ఈ నేపథ్యంలో తనపై అఖిలప్రియ అనుచరులే దాడి చేశారని ఆయన ఆరోపించారు. దాడి చేసిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలను వేగవంతం చేశారు. వాళ్ళు స్విచ్చెస్ వేస్తారంట. ఈరోజు ఆర్లగడ్డలో పొద్దున శివరామిరెడ్డి గారి మీద అటాక్ జరగడం జరిగింది. ఎంత దారుణమైన పరిస్థితిలో ఆర్లగడ్డ పోతుందంటే ఈరోజు ఎమ్మెల్యేకి కానీ ఆయన భర్తకు కానీ ఎవరైనా మాట వినకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులని బెదిరియడము, ఈరోజు ఈ సంఘటన జరగడానికి ముఖ్య కారణము ఆయనని డబ్బులు డిమాండ్ చేయడము, ఆయన ఆస్తులు రాసిమని చెప్పి క్రషర్ ప్లాంట్లు కానీ ఇవన్నీ రాయమని చెప్పి ఈరోజు ఆయన ఒక వైసీపీ సర్పంచ్, ఆయనకే ఈరోజు ఈ పరిస్థితి. ఆస్తులు రాసియకపోతే లాస్ట్కి చంపే పరిస్థితికి వస్తున్నారు. అంటే ఎంత దారుణంగా తయారైంది. దాదాపు సంవత్సరంన్నర అవుతుంది ఆయన డబ్బులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఒకటి ఫస్ట్ అతని వేరోస్ గోడౌన్స్లో టొబాకో దించుకుంటామంటే ఆ రోజు డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. ఆ రోజు ఆయన ఇవ్వలేదు, ఎక్కడే కానీ కాంప్రమైజ్ కాలేదు. తర్వాత క్రషర్ రాసిమన్నా ఆయన ఎక్కడే కానీ కాంప్రమైజ్ కాలేదు. తన పోరాటం తను చేస్తూనే ఉన్నాడు, లీగల్గా కానీ ఇంకో విధంగా కానీ. ఈరోజు అవన్నీ కూడా ఇతనికి న్యాయపరంగా ఇతను అన్నిట్లో స్ట్రాంగ్గా ఉన్నాడని చెప్పి లాస్ట్కి అతన్ని హతమార్చాలని చెప్పేసి ఈరోజు ఇంతకు దిగజారే పరిస్థితి. ఈరోజు రౌడీలను పెట్టుకొని గుండాలను పెట్టుకొని ఆర్లగడ్డని పూర్తిగా భయభ్రాంతులు చేసి ఏం సాధిద్దామనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు మీకు ఇందుకైనా అధికారం ఇచ్చింది? పవన్ కళ్యాణ్ గారు ఒకరిని చంపి ఆస్తులు రాయించుకుంటే మీకు అవుతాయా? ఎంతమందిని చేయగలుగుతారు? ఒక లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేకపోతున్నారు, ఏమీ చేయలేకపోతున్నారు. మీరు ఎందుకు రాజకీయాల్లో? ఈడ ఈ ఎమ్మెల్యే అరాచకాలు చూస్తుంటే అసలు అసహించుకుంటున్నారు ప్రజలు. ఖచ్చితంగా ఈరోజు ఎవరెవరైతే ఈ ఘటనలో ఆమె అనుచరులు, అఖిలప్రియ అనుచరులు, ఆమె భర్త అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా అటెంప్టివ్ మర్డర్ కింద అరెస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ఆళ్లగడ్డలో ఈ ఉద్రిక్త వాతావరణానికి సంబంధించినటువంటి ఆరోపణలు అయితే తీవ్రంగా వస్తున్నటువంటి పరిస్థితి. ఎమ్మెల్యే అఖిలప్రియ పైన ప్రధానంగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? సురేష్, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ వైసీపీ నాయకుడు సర్పంచ్ గా ఉన్నారని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రముఖ కాంట్రాక్టర్ శివరామిరెడ్డిపై కూడా ఈ రోజు కొంతమంది వ్యక్తులు కత్తులతో దాడి చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నామని చెప్పొచ్చు. కాచింతల క్షేత్రానికి వెళ్లేటువంటి రహదారిలో కూడా కాపు కాచేటువంటి కొంతమంది వ్యక్తులు పూర్తి స్థాయి ఇతనిపైన కూడా దాడి చేశారని చెప్పవచ్చు. తీవ్రంగా గాయపడినటువంటి శివరామిరెడ్డిని స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్యం అయితే అందిస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియకు సంబంధించినటువంటి వ్యక్తులే ఈ దారుణానికి ఒడిగట్టారని చెప్పేసి కూడా వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి భూమా కిషోర్ రెడ్డి ఆరోపించారని చెప్పవచ్చు. గతం నుంచి కూడా దాదాపుగా సంవత్సరంన్నర నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇతని ఆస్తుల పైన కూడా అఖిలప్రియకు కన్నుపడింది. ఈ నేపథ్యంలోనే తనకున్నటువంటి క్రషర్ మిషన్స్ కావచ్చు, ఇతర ఆస్తులు ఏవైతే ఉంటాయో ఆ ఆస్తులు వీళ్ళు గుంజుకోవాలనే, ఏదైతే లాక్కోవాలనే ఉద్దేశంతో కూడా ఇతని సంవత్సరాల నుంచి వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో అతను వాళ్ళ మాట వినకపోవడం వల్ల ఇటు అఖిలప్రియ కావచ్చు, ఆయన భర్త కావచ్చు, ఆయన మాట వినకపోవడం వల్లనే ఈ రోజు తమ అనుచరుల చేత దాడి చేయించారని చెప్పేసి కూడా భూమా కిషోర్ రెడ్డి ఆరోపించారని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఎవరైతే శివరామిరెడ్డి పైన దాడి చేశారో దాని వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా. పూర్తి స్థాయిలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతోంది. ముఖ్యంగా ఆళ్లగడ్డలో ఇష్టారాజ్యంగా నేతలు వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా భూమా కిషోర్ రెడ్డి ఆగ్రహం
ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగిందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈ దాడి ఘటనపై కూడా పోలీసు అధికారులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన ఏ విధంగా జరిగింది, ఉద్దేశపూర్వకంగా ఇతని పైన దాడి చేయాల్సింది ఎందుకు వచ్చిందన్న కారణం చేత కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఒకవేళ మల్లికార్జున, ఇప్పుడు శివరామిరెడ్డి యొక్క ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? తీవ్రంగా గాయపడినట్లుగా కూడా సమాచారం. రెండోది, ఈ పూర్తి స్థాయి దాడికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అఖిలప్రియ వర్గం ఏమని స్పందించింది ఇప్పటి వరకు? ఎస్ రాజు, ప్రస్తుతం శివరామిరెడ్డి ఆలగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలోని చికిత్స పొందుతున్నాడు. ప్రాణ పరిస్థితి నుంచి బయటపడ్డాడని చెప్పవచ్చు. కత్తిపోట్లు ఏవిగా పడినాయి వీపు పైన అట్లా 2 చోట్ల. అయితే ప్రాణానికైతే ఏమి ఇబ్బంది లేదు. ప్రస్తుతం అయితే వైద్యులు అతనికి వైద్యం అయితే అందిస్తూ ఉన్నారని చెప్పవచ్చు. అయితే ఈ సంఘటన పైన కూడా అక్కడటువంటి ఎవరైతే వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఉన్నటువంటి భూమా కిషోర్ రెడ్డి అయితే సంఘటన ప్రాంతానికి చేరుకుని హాస్పిటల్ చేరుకుని శివరామిరెడ్డిని పరామర్శించడం జరిగిందని చెప్పవచ్చు. పరామర్శించిన తర్వాత ఎవరు తనపై దాడి చేశారు, వాళ్ళు గుర్తుపట్టగలవా అని చెప్పేసి ఎవరైతే శివరామిరెడ్డితో వివరాలు తీసుకున్న తర్వాత కూడా ఆయన మీడియా ముందుకు వచ్చి ఈ ఆరోపణలు చేయడం జరిగిందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఎవరైతే వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారో అఖిలప్రియ వర్గమే ఉంది, వాళ్ళే దాడి చేశారని చెప్పేసి కూడా ఇప్పుడు సర్పంచ్ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి భూమా కిషోర్ రెడ్డి ఆరోపణ చేస్తున్నారు. అయితే దీని పట్ల కూడా ఇటు అఖిలప్రియ వర్గం కానీ లేకపోతే ఆయన భర్త కానీ ఇప్పుడు దీనిపైన స్పందించలేదని చెప్పవచ్చు. ఎందుకంటే కేవలం వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు, అది వాటిలో వాస్తవం ఉందా లేదా అనేది, అసలు ఎవరి వర్గం వాళ్ళు ఇతని పైన దాడి చేశారనే విషయం కూడా పోలీసు అధికారులు తెలుసాల్సి ఉంది. ఎందుకంటే ఇతని పాత కక్షలు ఏమైనా ఉన్నాయన్న కోణంలో కూడా విచారణ జరగాలి. కాబట్టి అఖిలప్రియకు సంబంధించిన ఒక వ్యక్తి నాకు దాడి చేసిన సమయంలో అక్కడ ఉన్నాడని చెప్పి సర్పంచ్ చెప్పినట్టు కూడా భూమా కిషోర్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. అయితే వాస్తవంగా దాడికి ఎందుకు పాల్పడాల్సి వచ్చింది, గతంలో ఏమైనా కక్షలు ఉన్నాయా, ఎందుకు నిజంగా వాళ్ళ వర్గం ఉందా లేదా అనేది పోలీసులు తెలుసాల్సి ఉంది. పూర్తి స్థాయిలో ఆరోపణలు అయితే తీవ్ర స్థాయిలో చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఆలగడ్డలో పూర్తి స్థాయిలో ఒక అలజడి మొదలైంది. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతున్నప్పటికీ కూడా ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు ఏం చేస్తున్నారని చెప్పి ఒక ప్రశ్నల వర్షం కూడా కురిపిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ ఆరోపణలకు పోలీస్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. పూర్తి స్థాయిలో పోలీస్ అధికారులు ఈ కేసుని దర్యాప్తు చేసి అసలు దోషులను చట్టం ముందు నిలబెట్టాలని చెప్పేసి కూడా భూమా కిషోర్ రెడ్డి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీ నాయకుడి పైన కత్తితో దాడి చేశారు. వైసీపీ నేత శివరామిరెడ్డి పైన గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఇక కాంచింతల క్షేత్రానికి వెళ్లేటువంటి రహదారిలో ఈ ఘటన చోటు చేసుకుంది. టీవీఎస్ఆర్ గోడౌన్ సమీపంలో కత్తితో దాడికి పాల్పడడం జరిగింది. ఇక దాడిలో తీవ్రంగా గాయపడ్డారు శివరామిరెడ్డి. హుటాహుటిన ఆయన్ను ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. శివరామిరెడ్డిని పరామర్శించారు వైసీపీ నాయకులు. ఈ నేపథ్యంలో తన పైన అఖిలప్రియ అనుచరులే దాడి చేశారని కూడా ఆరోపణలు గుప్పించారు. దాడి చేసిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.